ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఆత్మానుసారమైనటువంటి కొన్ని విషయాలు, లోకానుసారమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని ఆత్మలో ఎదగటానికి మాత్రమే. రెండవది, లోకానుసారంగా ఏ రీతిగా ఉంది, ఆత్మానుసారంగా ఏ రీతిగా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే. ప్రియులారా, మనిషి యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది. మీ దేహము దేవుని వలన చేయబడినది. మీ దేహం అంటే మన దేహము దేవుడు చేసింది. ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మీ సొత్తు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరి సొత్తు అంటే మనం దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు అన్నప్పుడు, ఈ లోకానుసారంగా చూసుకున్నప్పుడు, దేవుని సొత్తు అనగానే మన హృదయాన్ని అంటే మన దేహాన్ని మనం పాడు చేస్తూ ఉన్నాం. ఏ రీతిగా అంటే తాగుడికి బానిసలుగా అవుతూ, లేదా పిచ్చపాటి వాటికి తిరుగుతూ ఉంటూ, లేదా టాటోలు పచ్చబొడుపులు వేపించుకుంటూ హృదయాన్ని, ఆయన యొక్క ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున గమనించుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పచ్చబొడుపు అనేది నీ దేహానికి పొడిపించుకొనకూడదు అని బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఈ రోజున కొంతమంది యవనస్తులైనా తెలిసి కొంతమంది చేస్తున్నారు, తెలియక కొంతమంది చేస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, మీ యొక్క దేహమునకు పచ్చబొడుపు అనేది పొడిపించుకొనకూడదు. మీ దేహాన్ని మద్యపానంతో కానీ దేనితోనైనా పాడు చేసుకోనకూడదు. ఎందుకంటే ఈ దేహము తయారు కావడానికి దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆయన. నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియులారా, గమనించండి, లోకానుసారంగా తాగుతూ లేదంటే వేరే వాటికి అలవాటు పడుతూ ఈ శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఆత్మీయులు కూడా తెలిసి కూడా చేతికి పచ్చబొడుపులు పొడిపించడం, దేహానికి పొడిపించుకోవడం, టాటోలు వేపించుకోవడం, ఆ యొక్క దేహంతో ఆ యొక్క మత్తు పానీయాలను స్వీకరించి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క దేవుని వాక్యాన్ని స్వీకరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. మన యొక్క దేహము దేనికి పనికిరాదు. ఈ దేహము దేవుడు ఆయన కృప చొప్పున చేయకపోతే, ఆయన ప్రణాళిక చొప్పున ఈ దేహాన్ని ఇవ్వకపోతే నీలో ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అందం అనుకుంటాం, కానీ ఈ అందము దేవుడిచ్చింది. ఎర్రంగా ఉంటే ఎర్రమట్టిలో కలవాల్సిన వారం, నల్లగా ఉంటే నల్ల మట్టిలో కలిసిపోయేవారం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వచ్చేటప్పుడు ఏ రీతిగా అయితే వస్తావో, వెళ్ళేటప్పుడు అదే రీతిగా వెళ్తావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎందుకు అంత అహంకారం, ఎందుకు అంత మత్తుపానీయాలకి బానిసలు కావడం, ఎందుకు అంతగా నీ యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవడానికి లేని భారాలన్నింటినీ తీసుకొని నీ జీవితంలో నీ దేహానికి అర్పిస్తూ ఎన్నో నీ దేహాన్ని పాడు చేస్తూ ఉంది. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఆ దేహాన్ని, దేవుని ఆలయాన్ని మనం పాడు చేసే విధంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించి, ఆయన యొక్క దేహము, మన యొక్క దేహమని దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి నీ దేహాన్ని ఉపయోగించు. నిన్ను అత్యధికమైన స్థానంలో దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. ఈ లోకానుసారమైనటువంటి వాటినన్నిటిని దూరం పెట్టి ఆత్మానుసారమైనటువంటి వాటికి దగ్గరగా అవుతూ దేవునికి దగ్గరగా జీవించు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.